Hello friends, good morning. I am Sridevi, lecturer in mathematics, Sir CRR College for Women, Eluru. Already I have done one video in the chapter linear transformations. This is the second video in linear transformations. Today's topic is determination of linear transformations. In this video, I will discuss about some basic theorems and problems on determination of linear transformations. Let us see. So first we see this theorem. Let U of f and V of f be two vector spaces and S is equal to alpha 1, alpha 2, alpha 3 and so on alpha n be the basis of U. Let delta 1, delta 2, delta 3 and so on delta n be the set of n vectors in V. Then there exists a unique linear transformation T maps U to V such that T of alpha is equal to delta I. ఓకే, ఇది ప్రూవ్ చేయడానికి ఫస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. తర్వాత టీ అనే ట్రాన్స్ఫర్మేషన్ మనం డిఫైన్ చేస్తాము. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ టీ అని మనం మూడు కండిషన్స్ ప్రూవ్ చేస్తాం టీని డిఫైన్ చేసినాక. ఒకటేమో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ టీ, రెండోది టీ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుందని, మూడోది టీ యూనిక్ అని చెప్పి ప్రూవ్ చేస్తాం. సో ఫస్ట్ వాడు ఇచ్చినది డేటా ఏంటో రాద్దాం. ప్రూఫ్ గివెన్ దట్ U of f and V of f are two vector spaces and S is equal to alpha 1, alpha 2, alpha 3 and so on alpha n is the basis of U. Let delta 1, delta 2 and so on delta n be the set of n vectors in V. ఇది S అయితేనేమో బేసిస్ అమ్మ, ఈ సెట్ ఏమో జస్ట్ సెట్ ఆఫ్ వెక్టార్స్ ఇన్ V. అది డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. Now we prove that there exists a unique linear transformation T maps U to V such that T of alpha is equal to delta I for I running from 1 to 3 and so on n. ఇప్పుడు మనం ఏమని ప్రూవ్ చేయాలి? T అనే ఒక యూనిక్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ U నుంచి Vకి ఎగ్జిస్ట్ అవుతుంది. ఎలా అంటే T of alpha is equal to delta I అయ్యేటట్టు చెప్పానుగా. ఫస్ట్ మనం టీని డిఫైన్ చేయాలి, తర్వాత ఎగ్జిస్టెన్స్ ఆఫ్ టీ ప్రూవ్ చేయాలి, తర్వాత టీ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుందని ప్రూవ్ చేయాలి, తర్వాత టీ యూనిక్ అని ప్రూవ్ చేయాలి. ఓకే, ఫస్ట్ టీని డిఫైన్ చేయడం కోసం కొంత వెక్టార్స్ని లీనియర్ కాంబినేషన్స్ని రాసుకుందాం. లెట్ ఆల్ఫా బిలాంగ్స్ టు యూ. Since S is equal to alpha 1, alpha 2 and so on alpha n is the basis of U, there exist unique scalars AI belongs to F such that alpha is equal to A1 alpha 1 plus A2 alpha 2 plus so on AN alpha n. ఎందుకని? ఎస్ అనేది యూకి బేసిస్ అంటే ఏంటి? ఎస్ స్పాన్స్ యూ కూడా. ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూ అవుతుంది. బేసిస్ అంటే కండిషన్స్ ఏంటి మనకి? ఒకటి ఎస్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది, రెండోది ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూ అవుతుంది. అంటే యూలో ఉన్న ప్రతి వెక్టార్ని ఎస్లో ఉన్న వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ కింద రాసుకోగలం మనం. కాబట్టి ఆ కండిషన్ ఉపయోగించి ఇక్కడ ఏం రాస్తున్నాం? alpha is equal to A1 alpha 1 plus A2 alpha 2 plus and so on plus AN alpha n where AI belongs to F. అంటే A1, A2 and so on AN ఇవన్నీ ఏంటి? స్కెల్లార్స్ ఫీల్డ్లోవి. ఓకేనమ్మా, ఇప్పుడు టీని డిఫైన్ చేద్దాం. దానికోసం ఇంకొక వెక్టార్ని కూడా చూద్దాం. ఫస్ట్ మనం ఇందాక ఏమనుకున్నాం? డెల్టా 1 అండ్ సో ఆన్ డెల్టా n ఈజ్ సెట్ ఆఫ్ n వెక్టార్స్ ఇన్ V. అంటే ఏంటి? డెల్టా 1, డెల్టా 2, డెల్టా n అనేవి వీలో ఉన్నాయి కాబట్టి ఒక్క స్టెప్ ఏం జరుగుతుందో చూద్దాం. సిన్స్ డెల్టా 1, డెల్టా 2 అండ్ సో ఆన్ డెల్టా n బిలాంగ్స్ టు V, దట్ ఇంప్లైజ్ A1 డెల్టా 1 ప్లస్ A2 డెల్టా 2 ప్లస్ అండ్ సో ఆన్ AN డెల్టా n బిలాంగ్స్ టు V. ఎందుకని? V అనేది వెక్టార్ స్పేస్ కాబట్టి A1, A2, AN అనేవి స్కెల్లార్స్ ఫీల్డ్లోయి. ఈ డెల్టా 1, డెల్టా 2, డెల్టా n అనేవి వీలో వెక్టార్స్ కాబట్టి V వెక్టార్ స్పేస్ కాబట్టి ఈ వెక్టార్ A1 డెల్టా 1 ప్లస్ A2 డెల్టా 2 ప్లస్ సో ఆన్ AN డెల్టా n అనే వెక్టార్ కూడా వీలో ఉంటుంది. ఓకేనమ్మా, నెక్స్ట్ ఇప్పుడు టీని డిఫైన్ చేద్దాం. డిఫైన్ ద మ్యాపింగ్ T maps U to V such that T of alpha is equal to A1 delta 1 plus A2 delta 2 plus and so on AN delta n. T of alpha ని ఎలా డిఫైన్ చేసుకున్నాం? T of alpha is equal to A1 delta 1 plus A2 delta 2 and so on AN delta n. Previously
ఆల్ఫా అంటే ఏం రాసుకున్నాం ఒకసారి చూడండి. ఆల్ఫాని ఎలా రాసుకోవచ్చు అనుకున్నాం? ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 అండ్ సో ఆన్ AN ఆల్ఫా అని రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ టీ ఆఫ్ ఆల్ఫా ప్లేస్లో మీరు అది పెట్టుకుని ఒకసారి జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. టీ ఆఫ్ A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 అండ్ సో ఆన్ AN ఆల్ఫా n ఈజ్ ఈక్వల్ టు A1 డెల్టా 1 ప్లస్ A2 డెల్టా 2 ప్లస్ అండ్ సో ఆన్ AN డెల్టా n. దీన్నే ఇంకో విధంగా అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు మనం. ఇప్పుడు మనం టీని మ్యాపింగ్ అని చెప్పాలి. సో మనకి ఇక్కడ యు అనేది వెక్టార్ స్పేసు, వి అనేది వెక్టార్ స్పేసు, టీ అనేది యు నుంచి వికి మ్యాప్ అవుతుంది. విలో ఒక ఎలిమెంట్ ఉంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన ఎలిమెంట్ ఆల్ఫా అనేది మనకి యులో ఉంటుంది కాబట్టి టీ ఆఫ్ ఆల్ఫా విలో ఉంటే ఆల్ఫా అనేది యులో ఉంటుంది కాబట్టి ఇది క్లియర్లీ మ్యాపింగ్. ఎందుకని టీ ఆఫ్ ఆల్ఫా విలో ఉండాలంటే ఆల్ఫా ఎక్కడ తీసుకోవాలి మనం? యులోనే తీసుకోవాలి. కాబట్టి క్లియర్లీ టీ ఈజ్ ఏ మ్యాపింగ్. నెక్స్ట్ మనం టీ ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఐ అని ప్రూవ్ చేయాలి కాబట్టి ఫస్ట్ టీ ఆఫ్ ఆల్ఫా ఐ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఐ ఎలా అవుతుందో చూద్దాం. సో ఆల్ఫా ఐ ఈజ్ ఈక్వల్ టు మనం ఇలా రాసుకోవచ్చు. 0 ఇంటూ ఆల్ఫా 1 ప్లస్ 0 ఇంటూ ఆల్ఫా 2 ప్లస్ అండ్ సో ఆన్ 1 ఇంటూ ఆల్ఫా ఐ ప్లస్ 0 ఇంటూ ఆల్ఫా ఐ ప్లస్ 1 అండ్ సో ఆన్ 0 ఇంటూ ఆల్ఫా ఎన్. ఇది ఎందుకు రాస్తున్నాం అంటేనమ్మా మనం టీ ఆఫ్ ఆల్ఫా కండిషన్ అప్లై చేసుకోవడానికి ఉపయోగించుకోవడం కోసం ఈ లీనియర్ కాంబినేషన్ కింద రాసాం ఆల్ఫా ఐని. ఓకే, ఇప్పుడు టీ అప్లై చేద్దాం. టీ ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు టీ ఆఫ్ 0 ఇంటూ ఆల్ఫా 1 ప్లస్ 0 ఇంటూ ఆల్ఫా 2 ప్లస్ అండ్ సో ఆన్ 1 ఇంటూ ఆల్ఫా ఐ ప్లస్ 0 ఇంటూ ఆల్ఫా ఐ ప్లస్ 1 అండ్ సో ఆన్ 0 ఇంటూ ఆల్ఫా ఎన్. ఇదిగోండి పైన టీ ఆఫ్ ఆల్ఫా డిఫైన్ చేసినప్పుడు ఏమని చెప్పుకున్నాం? టీ ఆఫ్ A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 అండ్ సో ఆన్ AN ఆల్ఫా ఎన్ ఈజ్ ఈక్వల్ టు A1 డెల్టా 1 ప్లస్ A2 డెల్టా 2 ప్లస్ అండ్ సో ఆన్ AN డెల్టా ఎన్ కింద రాసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? టీ ఆఫ్ 0 ఇంటూ ఆల్ఫా 1 ప్లస్ 0 ఇంటూ ఆల్ఫా 2 అండ్ సో ఆన్ 0 ఇంటూ ఆల్ఫా ఎన్ అని 0 ఇంటూ డెల్టా 1 ప్లస్ 0 ఇంటూ డెల్టా 2 అండ్ సో ఆన్ 1 ఇంటూ డెల్టా ఐ ప్లస్ అండ్ సో ఆన్ 0 ఇంటూ డెల్టా ఎన్ కింద రాసుకోవచ్చు. ఓకే, మనకు అన్ని జీరోస్ అయిపోతాయి. ఏం మిగులుతుంది అప్పుడు? ఓన్లీ 1 ఇంటూ డెల్టా ఐ. మిగతావన్నీ జీరో వెక్టార్స్ అయిపోతాయి. 1 ఇంటూ డెల్టా ఐ ఒకటే మిగులుతుంది. 1 ఇంటూ డెల్టా ఐ అంటే ఎంత? డెల్టా ఐ. ఈ బై ద డెఫినేషన్ ఆఫ్ టీ ఆఫ్ ఆల్ఫా ఈ పై స్టెప్ పక్కదమ్మా, ప్లేస్ చాలక అది కిందకు వచ్చింది. ఇది దీని పక్కది కాదు, ఈ పక్కన ఉంటుంది సిన్స్ కండిషన్. ఎందుకని మనం ఇక్కడ టీ ఆఫ్ ఆల్ఫా డెఫినేషనేగా వాడుతుంది అది. సో మనకి ఇప్పుడు ఏమొచ్చింది? టీ ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఐ ఫర్ ఐ రన్నింగ్ ఫ్రమ్ 1 2 3 అండ్ సో ఆన్ ఎన్. ఓకేనా? ఇప్పుడు మనకు కావాల్సిన టీ అనేది అసలు ఎగ్జిస్ట్ అయ్యింది, ఇలా ఎగ్జిస్ట్ అయ్యిందని చూపించాం. నెక్స్ట్ ఇది లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుందని ప్రూవ్ చేద్దాం. టీ ఈజ్ ఏ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రూవ్ చేయాలంటే కండిషన్ ఏంటి? టీ ఆఫ్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ టీ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బి ఇంటూ టీ ఆఫ్ బీటా అని చెప్పాలి. ఓకేనా? సో ఇప్పుడు ఆల్ఫా బీటాలేమో యూలో నుంచి ఏబీ లెఫ్ట్లో నుంచి తీసుకుని ఆ కండిషన్ ప్రూవ్ చేద్దాం. చూడండి, let alpha comma beta belongs to u and a comma b belongs to f. ఆల్రెడీ ఆల్ఫా అంటే మనం ఏమనుకున్నాం ఇందాక లీనియర్ కాంబినేషన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు A1 ఆల్ఫా 1 ప్లస్ అండ్ సో ఆన్ AN ఆల్ఫా ఎన్. బేటా కూడా ఎక్కడుంది? యూలో ఉంది కాబట్టి బేటాను కూడా మనం ఎలా రాసుకోవచ్చు? ఎస్లో ఉన్న వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ కింద రాసుకోవచ్చు. ఎందుకని? ఎస్ బేసిస్ కాబట్టి. ఎస్లో ఉండే వెక్టార్స్ ఏంటి మనకు? ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా ఎన్. సో బేటా ఈజ్ ఈక్వల్ టు B1 ఆల్ఫా 1 ప్లస్ B2 ఆల్ఫా 2 అండ్ సో ఆన్ BN ఆల్ఫా ఎన్. ఇప్పుడు టీ ఆఫ్ ఆల్ఫా ఎంతో టీ ఆఫ్ బీటా ఎంతో కూడా రాసేద్దాం. టీ ఆఫ్ ఆల్ఫా మనకు టీ ఆఫ్ ఆల్ఫా డెఫినేషన్ నుంచి ఏమొస్తుంది? A1 డెల్టా 1 ప్లస్ A2 డెల్టా 2 అండ్ సో ఆన్ AN డెల్టా ఎన్. సిమిలర్లీ టీ ఆఫ్ బీటా ఎంత వస్తుంది? B1 డెల్టా 1 ప్లస్ B2 డెల్టా 2 అండ్ సో ఆన్ BN డెల్టా ఎన్. ఇది అలా పక్కన ఉంచండి. ఇప్పుడు కన్సిడర్ టీ ఆఫ్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా. సో టీ ఆఫ్ ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ బి ఇంటూ బీటా రాసాం. ఇక్కడ స్మాల్ ఏని లోపలికి మల్టిప్లై చేయండి, ఇక్కడ స్మాల్ బిని లోపలికి మల్టిప్లై చేయండి. ఇక్కడ స్మాల్ ఏని లోపలికి మల్టిప్లై చేస్తే A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 అండ్ సో ఆన్ AN ఆల్ఫా ఎన్ వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి BB1 ఆల్ఫా 1 ప్లస్ BB2 ఆల్ఫా 2 ప్లస్ అండ్ సో ఆన్ BBN ఆల్ఫా ఎన్ వస్తుంది. ఇప్పుడు మనకి
ఇక్కడ A1 ఆల్ఫా 1 ఉంది, ఇక్కడ BB1 ఆల్ఫా 1 ఉంది. రెండిట్లో నుంచి ఆల్ఫా 1 కామన్ తీస్తారనుకోండి, T ఆఫ్ AA1 ప్లస్ BB1 ఆల్ఫా 1 సేమ్ అలాగే ప్లస్ AA2 ప్లస్ BB2 ఆల్ఫా 2 అండ్ సో ఆన్ AAN ప్లస్ BBN ఆల్ఫా n. మనకి T ఆఫ్ ఆల్ఫా డెఫినేషన్ నుంచి ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు, AA1 ప్లస్ BB1 ఇంటూ డెల్టా 1 ప్లస్ AA2 ప్లస్ BB2 ఇంటూ డెల్టా 2 అండ్ సో ఆన్ AAN ప్లస్ BBN ఇంటూ డెల్టా n. మళ్ళీ అగైన్ డెల్టా 1 అని మల్టిప్లై చేసేసి విడగొట్టేద్దాం. డెల్టా 1 డెల్టా 2 మల్టిప్లై చేస్తే AA1 డెల్టా 1 ప్లస్ AA2 డెల్టా 2 అండ్ సో ఆన్ AAN డెల్టా n. ఏలు ఉన్నాయన్నీ ఒక చోట తెచ్చాం. నెక్స్ట్ బీలు ఉన్నాయన్నీ ఒక చోట తెచ్చుకుంటే BB1 డెల్టా 1 ప్లస్ BB2 డెల్టా 2 అండ్ సో ఆన్ BBN డెల్టా n. ఇప్పుడు ఈ ఫస్ట్ ఈ డెల్టా 1 నుంచి డెల్టా n వరకు అన్నిట్లో ఏ ఉంది కాబట్టి ఏ కామన్ తీసేయండి. A ఇంటూ A1 డెల్టా 1 ప్లస్ A2 డెల్టా 2 అండ్ సో ఆన్ AN డెల్టా n వస్తుంది. అలాగే ఇక్కడ B కామన్ తీసి రాస్తే B ఇంటూ B1 డెల్టా 1 ప్లస్ B2 డెల్టా 2 అండ్ సో ఆన్ BN డెల్టా n వస్తుంది. కానీ మనకి డెఫినేషన్ ప్రకారం T ఆఫ్ ఆల్ఫా అంటే ఎంత, T ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు A1 డెల్టా 1 ప్లస్ A2 డెల్టా 2 అండ్ సో ఆన్ ప్లస్ AN డెల్టా n. కాబట్టి దీని ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, T ఆఫ్ ఆల్ఫా. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ T ఆఫ్ ఆల్ఫా ప్లస్ B ఇంటూ T ఆఫ్ బీటా. ఓకేనమ్మా, ఏం తీసుకున్నాం, T ఆఫ్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా తీసుకుంటే ఏమొచ్చింది, A ఇంటూ T ఆఫ్ ఆల్ఫా ప్లస్ B ఇంటూ T ఆఫ్ బీటా వచ్చింది. దేర్ ఫోర్ T ఈజ్ ఏ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. నెక్స్ట్ T యూనిక్ అని చెప్తాం. యూనిక్ అని చెప్పడం కోసం T డాష్ అనేది ఇంకొకటి ఉందని తీసుకుని T డాష్ ఈక్వల్ అయిపోతాయి అని చెప్తాం. సో లెట్ T డాష్ మ్యాప్స్ U to V be another linear transformation such that T dash of alpha I is equal to delta I. ఇక్కడ స్పేసులు పడలేదమ్మా. Be another linear transformation. ఓకేనా, such that ఎలా డిఫైన్ చేస్తున్నాం, T dash of alpha is equal to delta I for ironing from 1 to 3 and so on n. సో T dash of alpha is equal to T dash of alpha అంటే మనం అంతకుముందు రాసుకున్న లీనియర్ కాంబినేషన్ A1 alpha 1 plus A2 alpha 2 and so on AN alpha n. ఆల్రెడీ మనం ఇలా డిఫైన్ చేసిన మ్యాపింగ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుందని పైన చెప్పేసుకున్నాం కదా, ఇందాక లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అని ప్రూవ్ చేస్తాం. సిమిలర్లీ T డాష్ కూడా లీనియర్ ట్రాన్స్ఫర్మేషనే కాకపోతే T డాష్ ఈక్వల్ అవుతాయని చూపించాలి మన ఎయిమ్ ఇక్కడ. సో లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ కండిషన్ అప్లై చేస్తే ఇక్కడ A1 ఇంటూ T డాష్ ఆఫ్ ఆల్ఫా 1 ప్లస్ A2 ఇంటూ T డాష్ ఆఫ్ ఆల్ఫా 2 సో ఆన్ AN ఇంటూ T డాష్ ఆఫ్ ఆల్ఫా n. కానీ మన డెఫినేషన్ ప్రకారం T డాష్ ఆఫ్ ఆల్ఫా 1 అంటే ఎంత, ఇక్కడ పైన T డాష్ ఆఫ్ ఆల్ఫా అంటే డెల్టా I అంటే T డాష్ ఆఫ్ ఆల్ఫా 1 ఈజ్ ఈక్వల్ టు డెల్టా 1, అది ఇక్కడ రాసుకోండి. సో A1 ఇంటూ T డాష్ ఆఫ్ ఆల్ఫా 1 ప్లేస్లో డెల్టా 1 ప్లస్ A2 ఇంటూ T డాష్ ఆఫ్ ఆల్ఫా 2 అంటే డెల్టా 2 ప్లస్ అండ్ సో ఆన్ AN ఇంటూ T డాష్ ఆఫ్ ఆల్ఫా n అంటే AN ఇంటూ డెల్టా n. కానీ మనకి ఇది దేనికి ఈక్వల్, మన T ఆఫ్ ఆల్ఫా డెఫినేషన్ నుంచి A1 డెల్టా 1 ప్లస్ A2 డెల్టా 2 అండ్ సో ఆన్ AN డెల్టా n ఈజ్ ఈక్వల్ టు T ఆఫ్ ఆల్ఫా. సో మనం T డాష్ ఆఫ్ ఆల్ఫా తీసుకుంటే ఎంతకి ఈక్వల్ అయిపోయింది, T ఆఫ్ ఆల్ఫాకి ఈక్వల్ అయిపోయింది. దేర్ ఫోర్ T డాష్ ఈజ్ ఈక్వల్ టు T. దేర్ ఫోర్ T ఈజ్ యూనిక్. ఓకేనమ్మా, నెక్స్ట్ థీరం ఇది ప్రీవియస్ థీరం ఇందాక చేసిన థీరం నుంచి ఉపయోగించి చేస్తాం. ఇది స్టేట్మెంట్ పెద్దగా ఉంటుంది కానీ ప్రూఫ్ చాలా చిన్నది. ఓకే, let S is equal to alpha 1 alpha 2 and so on alpha n and S dash is equal to beta 1 beta 2 and so on beta n be the ordered basis of n-dimensional vector space V of f. Let A1 A2 and so on AN be an ordered set of n scalars such that alpha is equal to A1 alpha 1 A2 alpha 2 and so on plus AN alpha n and beta is equal to A1 beta 1 A2 beta 2 and so on AN beta n. Then show that T of alpha is equal to beta where T is a linear operator on V defined by T of alpha I is equal to beta I for all I is equal to 1 2 3 and so on n. అంటే ఏంటి, ఇక్కడ
ఎస్ అనేది ఒక బేసిస్, ఎస్ డాష్ అనేది ఒక బేసిస్, A1 A2 అండ్ సో ఆన్ AN అనేవి n స్కెల్లార్స్ అయితే ఆల్ఫా A1 ఆల్ఫా 1 ప్లస్ అండ్ సో ఆన్ AN ఆల్ఫా nకి ఈక్వల్ అయితే బీటా ఈజ్ ఈక్వల్ టు A1 బీటా 1 అండ్ సో ఆన్ AN బీటా nకి ఈక్వల్ అయితే మనం ఏమని ప్రూవ్ చేయాలంటే టీ ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా అని ప్రూవ్ చేయాలి. అయితే టీ అనేది ఏంటి, ఇక్కడ వి నుంచి వికి మ్యాపింగ్ కాబట్టి లీనియర్ ఆపరేటర్ అని చెప్తాం. వేర్ టీ ఈజ్ ఏ లీనియర్ ఆపరేటర్ ఆన్ వి డిఫైన్డ్ బై టీ ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా ఐ. అంటే టీ ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా ఐ అని డిఫైన్ చేస్తే మనం ఏమని ప్రూవ్ చేయాలి, టీ ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా అవుతుంది అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఇచ్చింది తీసుకుందాం, తర్వాత టీ ఆఫ్ ఆల్ఫా కన్సిడర్ చేసి బీటాకి ఈక్వల్ అయిపోతుంది అని ప్రూవ్ చేద్దాం. ఓకేనమ్మా. సో గివెన్ దట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 అండ్ సో ఆన్ ఆల్ఫా n. ఎస్ డాష్ ఏమి ఇచ్చారు, ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు బీటా 1 బీటా 2 అండ్ సో ఆన్ బీటా n with the 2 ordered basis of n-dimensional vector space V of f. Let A1 comma A2 and so on AN be the n-ordered set of n scalars. Next, alpha ఏమి ఇచ్చాడు మనకి స్టేట్మెంట్ లో, alpha is equal to A1 alpha 1 and so on plus AN alpha n and beta is equal to A1 beta 1 and so on AN beta n. Now we prove that T of alpha is equal to beta where T is the linear operator on V defined by T of alpha is equal to beta I running from 1, 2, 3 and so on n. Now consider T of alpha అని తీసుకుని బీటాకి ఈక్వల్ అవుతుందని చెప్తాం. ఫస్ట్ T of alpha తీసుకుంటున్నాం. కన్సిడర్ T of alpha is equal to T of alpha అంటే ఎంత ఉంది మన దగ్గర, A1 alpha 1 plus A2 alpha 2 and so on plus AN alpha n. ఇప్పుడు టీ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ కదా, లీనియర్ ఆపరేటర్ అని వాడే ఇచ్చేసాడు కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు, A1 ఇంటూ టీ ఆఫ్ ఆల్ఫా 1 ప్లస్ A2 ఇంటూ టీ ఆఫ్ ఆల్ఫా 2 అండ్ సో ఆన్ ప్లస్ AN ఇంటూ టీ ఆఫ్ ఆల్ఫా n. అయితే మనకు టీని ఎలా డిఫైన్ చేశాడు, టీ ఆఫ్ ఆల్ఫా ఐ ఈజ్ ఈక్వల్ టు బీటా ఐ. ఇదిగో చూపిస్తాను చూడండి ఎలా డిఫైన్ చేశారు, టీ ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా ఐ. కాబట్టి ఇప్పుడు టీ ఆఫ్ ఆల్ఫా 1 అంటే ఎంత రాసుకోవచ్చు, బీటా 1. అలాగే టీ ఆఫ్ ఆల్ఫా 2 అంటే బీటా 2, టీ ఆఫ్ ఆల్ఫా n అంటే బీటా n. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు A1 బీటా 1 ప్లస్ A2 బీటా 2 అండ్ సో ఆన్ AN బీటా n. కానీ ఇది దేనికి ఈక్వల్, మనకి ఇచ్చిన వాల్యూస్ ప్రకారం బీటాకి ఈక్వల్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు బీటా. దేర్ ఫోర్ టీ ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా. ఓకే అమ్మా. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. Describe the explicity of the linear transformation T maps R square to R square such that T of 2, 3 is equal to 4, 5 and T of 1, 0 is equal to 0, 0. ఎక్స్ప్లిసిటీ అంటేనమ్మా లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఏ విధంగా డిటర్మైన్ అయ్యింది, ఏ విధంగా డిఫైన్ అయ్యింది అనేది మనం కనుక్కోవాలి. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, ఇందాక ఫస్ట్ థీరం చూసారు కదా, అక్కడ ఎలా డిఫైన్ అయ్యి ఉంటుంది మనకి, టీ ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఐ. అది అలా డిటర్మైన్ చేయాలంటే మనకు ఫస్ట్ ఒక బేసిస్ కావాలి. ఎందుకని, అక్కడ మనకి ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా 1 అండ్ సో ఆన్ ఆల్ఫా n అనేది బేసిస్ ఆఫ్ యూ. అంటే డొమైన్కి ముందు మనం ఒక బేసిస్ తీసుకొచ్చి దాన్ని ఉపయోగించుకుని లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ డిటర్మినేషన్ చేస్తాం. కాబట్టి ముందు మనం ఇక్కడ టీ ఆఫ్ 2, 3 అన్నాడు, అంటే 2, 3 మనకి ఎక్కడ ఉంటాయి, ఇక్కడ డొమైన్లో ఈ R స్క్వేర్లో ఉంటాయి. అలాగే ఇక్కడ టీ ఆఫ్ 1, 0 అన్నాడు, అంటే 1, 0 కూడా ఎక్కడ ఉంటుంది, డొమైన్లో ఉంటుంది. సో ఫస్ట్ ఈ రెండు వెక్టార్స్ తీసుకుని ఈ రెండు వెక్టార్స్ బేసిస్ ఫామ్ చేస్తాయి R స్క్వేర్ అని చూపించాలి ఫస్ట్ స్టెప్లో. ఆ తర్వాత టీని డిటర్మైన్ చేయాలి. ఓకేనమ్మా. ఫస్ట్ ఈ రెండింటిని మనం బేసిస్ ఫామ్ చేస్తాయి అని చెప్దాం. తర్వాత అప్పుడు బేసిస్ అవుతుంది కాబట్టి ఏదైనా వెక్టార్ తీసుకుని R స్క్వేర్ నుంచి దాన్ని ఈ ఎస్ అనే సెట్ తీసుకుంటాం ఇక్కడ బేసిస్ అని ప్రూవ్ చేసే వెక్టార్స్ని. సో మనం ఏదైనా ఒక వెక్టార్ని తీసుకుని ఇక్కడ R స్క్వేర్లో దాన్ని ఇక్కడ ఎస్లో ఉన్న వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ కింద రాసుకుంటాం. వాటిని సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళి లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ కండిషన్ అప్లై చేసి లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేదాన్ని మనం కనుక్కుంటాం. సో ఫస్ట్ మనకి మీరు ఏ ప్రాబ్లం అయినా సరే డిస్క్రైబ్ ద ఎక్స్ప్లిసిటీ ఆఫ్ ద లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నా ఫైండ్ ద లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నా ఒకటే క్వశ్చన్.
అలాగే ఇచ్చిన వాటిల్లో టీ ఆఫ్ ఏమేమి ఎలిమెంట్స్ ఇచ్చాడో వాటిలన్నిటిని తీసుకొచ్చి ఒక సెట్లో పెట్టుకోవాలి. ఇక్కడ మనకు 2 ఇచ్చాడు. సో ఫస్ట్ ఏముంది టీ ఆఫ్ 2 3 అన్నాడు కాబట్టి 2 3ని తెచ్చుకోండి ఎస్ అనే సెట్లో. అలాగే టీ ఆఫ్ 1, 0 అన్నాడు కాబట్టి దీన్ని పెట్టాలి. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఎస్ అనే సెట్ డిఫైన్ చేద్దాం. లెట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2, 3, 1, 0. ఏం చెప్పాను దీన్ని ఫస్ట్ బేసిస్ అని చెప్పాలి. కాబట్టి దాంట్లో ముందు ఫస్ట్ స్టెప్ కింద ఏం చేస్తున్నామంటే ఫస్ట్ వీ ప్రూవ్ దట్ ఎస్ ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్. లీనియర్లీ ఇండిపెండెంట్ అని చెప్పాలంటే ఏం చేస్తాం, లీనియర్ కాంబినేషన్ రాసుకుని 0 బార్కి ఈక్వల్ చేసి స్కెల్లార్ వాల్యూస్ జీరోస్ అయిపోతే అప్పుడు మనం దాన్ని లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టార్స్ అని చెప్తాం. కాబట్టి లీనియర్ కాంబినేషన్ రాయండి. లెట్ a into 2, 3 plus b into 1, 0 is equal to 0 bar where a, b belongs to field f. ఏని లోపలికి మల్టిప్లై చేద్దాం, బీని లోపలికి మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది 2a, 3a ప్లస్ b, 0 యాడ్ చేస్తే కనుక 2a plus b, 3a is equal to 0 బార్ బదులు ఏం రాసుకోవచ్చు అంటే 0, 0. ఇదిగోండమ్మా ఇక్కడ నేను పాయింటర్తో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ కూడా 0 బార్ పడాలి, బార్ పడలేదు, మిస్ అయింది. ఓకేనా? సో ఇప్పుడు కోఆర్డినేట్ వైజ్ ఈక్వేట్ చేయండి. ఇక్కడ అప్పుడు ఏమొస్తుంది 2a plus b is equal to 0 అండ్ 3a is equal to 0. 3a is equal to 0 అంటే ఏంటి, a is equal to 0. a is equal to 0 ఇందులో పెట్టారనుకోండి, దట్ ఎంప్లైస్ b is equal to 0. సో a is equal to 0, b is equal to 0 వచ్చింది కాబట్టి therefore the set S is లీనియర్లీ ఇండిపెండెంట్. నెక్స్ట్ ఏం చెప్పా, లీనియర్ కాంబినేషన్స్ తీసుకోవాలి. ఓకేనా? క్లియర్లీ మనకేం తెలుసు, ఎస్ ఆర్ స్క్వేర్కి సబ్సెట్ కాబట్టి ఎల్ ఆఫ్ ఎస్ కూడా ఆర్ స్క్వేర్కి సబ్సెట్ అవుద్ది. అలాగే ఆర్ స్క్వేర్ కూడా ఎల్ ఆఫ్ ఎస్కి సబ్సెట్ అయితే అప్పుడు ఎస్ బేసిస్ అవుతుంది. సో ఆర్ స్క్వేర్లో ఎలిమెంట్ తీసుకుని ఎల్ ఆఫ్ ఎస్లో ఉందని ప్రూవ్ చేసేద్దాం. లెట్ x, y బిలాంగ్స్ టు ఆర్ స్క్వేర్. x, y ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ ఏబి ఇందాక తీసుకున్నాం కాబట్టి ఇక్కడ వేరే స్కెలార్స్ తీసుకోండి. p into 2, 3 plus q into 1, 0. This implies x, y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ pని లోపలికి మల్టిప్లై చేయండి, ఇక్కడ qని లోపలికి మల్టిప్లై చేయండి, యాడ్ చేయండి. 2p plus q, 3p plus 0. సో ఈ కోఆర్డినేట్ వైజ్ ఈక్వేట్ చేయండి. 2p plus q ఈజ్ ఈక్వల్ టు x, 3p ఈజ్ ఈక్వల్ టు y. సో p ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అప్పుడు y/3. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇక్కడ నుంచి ఏం రాసుకోవచ్చు, q ఈజ్ ఈక్వల్ టు x minus 2p అంటే q ఈజ్ ఈక్వల్ టు x minus 2y/3. సో x, y ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది, x, y అంటే p into 2, 3 కాబట్టి p ప్లేస్లో ఎంత పెట్టుకుంటున్నాం అంటే ఇక్కడ y/3 పెట్టండి. అప్పుడు ఏమొస్తుంది x, y ఈజ్ ఈక్వల్ టు y/3 into 2, 3 ప్లస్ ఇక్కడ ఎల్సిఎం చేసేసి రాస్తున్నాం ఇక్కడ 3x minus 2y/3. q ఇంటే 3x minus 2y/3. సో q into 1, 0. ఇది మనకి లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టార్స్ ఇన్ ఎస్ కాబట్టి xy ఎక్కడికి వచ్చేసింది, బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్. Therefore, L of S is equal to R square. Hence, S is basis of R square. Okay. Next, T ని డిటర్మైన్ చేద్దాం. అంటే T ని ఎలా ఉంటుందో కనుక్కుందాం. కాబట్టి ఈసారి T of XY కన్సిడర్ చేయండి. సో T of XY is equal to T of ఇందాక మన దగ్గర XY అంటే ఎంత ఉందో అది రాసుకోవాలి. XY is equal to ఎంత ఉంది ఇక్కడ y/3, 2, 3. సో అది రాయండి. సో T of y/3, 2, 3 ప్లస్ క్యూ వాల్యూ ఎంత వచ్చింది x minus 2y/3. సో x minus 2y/3 into 1, 0. టీ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ కాబట్టి y/3 అనేది స్కెల్లార్ ఇక్కడ. సో y/3ని ముందుకు తెచ్చేసి t of 2, 3 ప్లస్ ఇక్కడ x minus 2y/3 కూడా స్కెల్లార్. ఎల్సిఎం చేసి రాస్తే 3x minus 2y/3 స్కెల్లార్ ముందుకు తెచ్చేయండి ఇంటూ t of 1, 0. ఎందుకని టీ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ కాబట్టి T of A alpha plus B beta అంటే ఎలా రాసుకుంటాం, A into T of alpha plus B into T of beta. ఇక్కడ A ప్లేస్లో y/3 ఉంది, ఆల్ఫా ప్లేస్లో 2, 3 ఉంది. అలాగే ఇక్కడ B ప్లేస్లో x minus 2y/3 ఉంది, బేటా ప్లేస్లో 1, 0 ఉంది. సో T of A alpha plus B beta is equal to A into T of alpha plus B into T of beta ఫామ్లో రాస్తే y/3 into T of 2, 3 ప్లస్ 3x minus 2y/3 into T of 1, 0 లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ కండిషన్ అప్లై చేసాం.
ఇప్పుడు టీ ఆఫ్ 2 3 అంటే మన క్వశ్చన్లో ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? టీ ఆఫ్ 2 3 అంటే 4, 5. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అలాగే టీ ఆఫ్ 1, 0 ఇచ్చాడు క్వశ్చన్లో. ఎంత ఇచ్చాడు? 0, 0. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు y/3ని ఇక్కడ లోపలికి మల్టిప్లై చేయండి. ఇక్కడ 3x - 2y/3ని లోపలికి మల్టిప్లై చేసి కోఆర్డినేట్ వైజ్ యాడ్ చేస్తే ఇక్కడ 0 0నే వస్తుంది. 0 0 ఉంది కాబట్టి ఇక్కడేమో 4y/3 5y/3 వస్తుంది. యాడ్ చేస్తే ఏమొస్తుంది? టోటల్గా దిస్ ఈజ్ ఈక్వల్ టు 4y/3, 5y/3. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకేనా? సో ఇది మన లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ డెఫినేషన్ ఏంటి? టీ ఆఫ్ xy ఈజ్ ఈక్వల్ టు 4y/3, 5y/3. మీకు కావాలంటే చెక్ చేసుకోండి. ఇప్పుడు టీ ఆఫ్ 2 3 ఉంది కదా, టీ ఆఫ్ xy ప్లేస్లో పెట్టి చెక్ చేసుకోండి. రఫ్లో మీకు వాల్యూస్ వచ్చేస్తాయి. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ టీ ఆఫ్ xyz. చెప్తున్నానమ్మా, క్వశ్చన్ డిస్క్రైబ్ ద ఎక్స్ప్లిసిటీ ఆఫ్ ద లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అని అన్నా అడగొచ్చు, ఫైండ్ ద లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అని అన్నా అడగొచ్చు, లేదా ఇలాగ ఫైండ్ ద టీ ఆఫ్ xyz ఎలా అయినా అడగొచ్చు. ఎలా అడిగిన ప్రొసీజర్ ఇదే, ఇందాక చేసిన ప్రాబ్లం లాగానే చేయాలి. ఓకే, ఫస్ట్ ఇచ్చిన వెక్టార్స్ లెఫ్ట్ సైడ్ ఉన్న టీ ఆఫ్ అప్లై చేసిన వెక్టార్స్ అన్ని కలెక్ట్ చేసి ఒక సెట్లో పెట్టి దాన్ని ఎస్ అనుకుని అది బేసిస్ అవుతుందని చెప్పాలి. తర్వాత లీనియర్ కాంబినేషన్ ఉపయోగించుకుని టీ అనే ట్రాన్స్ఫర్మేషన్ ఎలా డిఫైన్ అవుతుందో ఆ వాల్యూస్ కనుక్కోవాలి. ఓకేనా? సో ప్రాబ్లం చూడండి. ఫైండ్ టీ ఆఫ్ x, y, z where t maps r³ to r is defined by t of 1, 1, 1 is equal to 3, t of 0, 1, -2 is equal to 1, t of 0, 0, 1 is equal to -2. సో ఎస్ అనే సెట్ తీసుకుంటున్నా. లెట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది ఇక్కడ? 1, 1, 1, 0, 1, -2, 0, 0, 1 ఈ సెట్లో పెట్టాం. ఇప్పుడు ఫస్ట్ వి ప్రూవ్ దట్ ఎస్ ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్. సో కన్సిడర్ లీనియర్లీ ఇండిపెండెంట్ అని చెప్పాలంటే ఏం చేయాలి? లీనియర్ కాంబినేషన్ రాయాలి. కాబట్టి లీనియర్ కాంబినేషన్ రాద్దాం. a × 1, 1, 1 ప్లస్ b × 0, 1, -2 ప్లస్ c × 0, 0, 1 ఈజ్ ఈక్వల్ టు 0 బార్. ఏబిసి అనేవి స్కెలార్స్ వేర్ ఏబిసి బిలాంగ్స్ టు ఫీల్డ్ ఎఫ్. ఏని లోపలికి మల్టిప్లై చేద్దాం, బిని లోపలికి మల్టిప్లై చేద్దాం, సిని లోపలికి మల్టిప్లై చేద్దాం. అప్పుడు యాడ్ చేద్దాం. ఏని మల్టిప్లై చేస్తే a, a, బిని మల్టిప్లై చేస్తే 0, b, -2b, సిని మల్టిప్లై చేస్తే 0, 0, c. ఓకే, ఇక్కడ 0 బార్ అంటే 0, 0, 0 రాసేయండి. ఇప్పుడు ఇక్కడ యాడ్ చేయండి. a, a ప్లస్ b, a -2b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0, 0, 0. ఈక్వేట్ చేయండి కోఆర్డినేట్ వైజ్. సో a ఈజ్ ఈక్వల్ టు 0, a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0, a -2b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సో ఏ 0 ఇందులో పెట్టారనుకోండి, b 0 అయిపోతుంది. మళ్ళీ ఏ బీలు 0లు తీసుకొచ్చి థర్డ్ ఈక్వేషన్లో పెట్టారనుకోండి, c ఈజ్ ఈక్వల్ టు 0. అంటే a ఈజ్ ఈక్వల్ టు 0, b ఈజ్ ఈక్వల్ టు 0, c ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ ఫోర్ ఎస్ ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్. నెక్స్ట్ ఎల్ ఆఫ్ ఎస్ ఈ సబ్సెట్ ఆఫ్ r² మనకు తెలుసు. ఇప్పుడు ఏం చెప్పాలంటే r² లో ఒక వెక్టార్ తీసుకుని ఎల్ ఆఫ్ ఎస్ లో ఉంటుందని చెప్పాలి. ఇక్కడ r² కదమ్మా మనకి ప్రాబ్లంలో r³ బై మిస్టేక్, టైపింగ్ మిస్టేక్. ఇది r² కాదు, ఇక్కడ r³ ఉంటుంది. సో r³ అని తీసుకోండి ఇక్కడ. ఓకేనా? లెట్ x, y, z బిలాంగ్స్ టు r³. సో x, y, z ఈజ్ ఈక్వల్ టు లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టార్స్ ఇన్ ఎస్ రాయాలి. సో స్కెల్లార్స్ p, q, r తీసుకుని లీనియర్ కాంబినేషన్ రాద్దాం. సో xyz ఈజ్ ఈక్వల్ టు p × 1, 1, 1 ప్లస్ q × 0, 1, -2 ప్లస్ r × 0, 0, 1. pని, qని, rని లోపలికి మల్టిప్లై చేసేసి యాడ్ చేయండి. p, p ప్లస్ q, p -2q ప్లస్ r. ఇప్పుడు కోఆర్డినేట్ వైజ్ ఈక్వల్ చేయండి. p ఈజ్ ఈక్వల్ టు x, p ప్లస్ q ఈజ్ ఈక్వల్ టు y, అలాగే z ఈజ్ ఈక్వల్ టు p -2q ప్లస్ r. ఇక్కడ p ప్లస్ q ఈజ్ ఈక్వల్ టు y ఉంది కదా, q ఈజ్ ఈక్వల్ టు రాసుకుందాం దీని నుంచి. q ఈజ్ ఈక్వల్ టు y - p.
కానీ p అంటే ఎంత వచ్చింది ఇక్కడ x. సో q ఈజ్ ఈక్వల్ టు y మైనస్ x. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ థర్డ్ ఈక్వేషన్ లో కూడా r ఇటు నుంచి మిగతా అన్నిటి తీసుకొచ్చేయండి. r ఈజ్ ఈక్వల్ టు z మైనస్ p ప్లస్ 2q. r ఈజ్ ఈక్వల్ టు z మైనస్ x ప్లస్ 2 ఇంటూ q అంటే ఎంత ఉంది మన దగ్గర y మైనస్ x. 2ని లోపలికి మల్టిప్లై చేస్తే ఇక్కడ z మైనస్ x ప్లస్ 2y మైనస్ 2x యాడ్ చేసేయండి xలో. సో r ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3x ప్లస్ 2y ప్లస్ z. దేర్ఫోర్ x కామా y కామా z ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ 1 కామా 1 కామా 1. ఎందుకని p వాల్యూ ఎంత వచ్చింది పైన లీనియర్ కాంబినేషన్ చూడండి. p వాల్యూ ఎంత వచ్చిందో అది సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. p అంటే x వచ్చింది, సో ఇక్కడ x పెట్టాం. q అంటే ఎంత వచ్చింది y మైనస్ x, సో ప్లస్ y మైనస్ x ఇంటూ 0 కామా 1 కామా మైనస్ 2 ప్లస్ r అంటే ఎంత వచ్చింది మైనస్ 3x ప్లస్ 2y ప్లస్ z ఆఫ్ 0 కామా 0 కామా 1. కానీ ఇవి ఏంటి లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టార్స్ ఇన్ S. కాబట్టి దిస్ xyz బిలాంగ్స్ టు L ఆఫ్ S. కానీ xyz ఎక్కడ తీసుకున్నాం r క్యూబ్ లో తీసుకున్నాం. దేర్ఫోర్ L ఆఫ్ S ఈజ్ ఈక్వల్ టు r క్యూబ్. దేర్ఫోర్ S ఈజ్ బేసిస్. ఇప్పుడు బేసిస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ డిటర్మైన్ చేద్దాం. సో T ఆఫ్ xyz తీసుకోండి. దిస్ ఈజ్ ఈక్వల్ టు T ఆఫ్ xyz అంటే ఇదిగోండి మనకి ఇక్కడ ఏమొచ్చింది ఇది చూడండి ప్రీవియస్ స్లైడ్ లో x కామా y కామా z ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ 1 కామా 1 కామా 1 ప్లస్ y మైనస్ x ఇంటూ 0 కామా 1 కామా మైనస్ 2 ప్లస్ మైనస్ 3x ప్లస్ 2y ప్లస్ z ఇంటూ 0 కామా 0 కామా 1. ఈ వాల్యూనే xyz లో పెడతాం. కాకపోతే ఏం చేస్తామంటే దీనికి బోత్ సైడ్స్ t అప్లై చేస్తాం. అది ఇదిగోండి. సో T ఆఫ్ xyz ఈజ్ ఈక్వల్ టు T ఆఫ్ x ఇంటూ 1 కామా 1 కామా 1 ప్లస్ y minus x into 0 comma 1 comma minus 2 plus minus 3x plus 2y plus z of 0 comma 0 comma 1. కానీ t అనేది లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అని ఇచ్చేసాడు. కాబట్టి t అనేది లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ కాబట్టి స్కెలార్స్ ని ముందుకు రాసేసుకోవచ్చు. ఎందుకని t ఆఫ్ a ఆల్ఫా ప్లస్ b బీటా ఉందనుకోండి ఏం రాస్తాం a ఇంటూ t ఆఫ్ ఆల్ఫా ప్లస్ b ఇంటూ t ఆఫ్ బీటా అని రాస్తాం. ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి. 3 టర్మ్స్ లో కూడా మనకు స్కెలార్స్ ఉన్నాయి. ఇక్కడ స్కెలార్ ఎంత x, ఇక్కడ స్కెలార్ ఎంత y మైనస్ x, ఇక్కడ స్కెలార్ ఎంత మైనస్ 3x ప్లస్ 2y ప్లస్ z. కాబట్టి ముందు పక్కకు తెచ్చేసుకోండి. సో x ఇంటూ t ఆఫ్ 1 కామా 1 కామా 1 ప్లస్ y మైనస్ x ఇంటూ t ఆఫ్ 0 కామా 1 కామా మైనస్ 2 ప్లస్ మైనస్ 3x ప్లస్ 2y ప్లస్ z ఆఫ్ t ఆఫ్ 0 కామా 0 కామా 1. మన క్వశ్చన్ లో ఇచ్చాడమ్మా t ఆఫ్ 1 కామా 1 కామా 1 అంటే ఎంత 3. సో x ఇంటూ 3 ప్లస్ y మైనస్ x ఇంటూ క్వశ్చన్ లో t ఆఫ్ 0 కామా 1 కామా మైనస్ 2 ఎంత ఇచ్చాడు 1. సో ఇంటూ 1 ప్లస్ మైనస్ 3x ప్లస్ 2y ప్లస్ z ఇంటూ t ఆఫ్ 0 కామా 0 కామా 1 అంటే ఎంత ఇచ్చాడు మైనస్ 2. మైనస్ 2 లోపలికి మల్టిప్లై చేయండి. ఇక్కడ 1 అని మల్టిప్లై చేయండి. ఇక్కడ 3x ఇంటూ 3 అంటే 3x, ఇక్కడ 1 తో మల్టిప్లై చేస్తే y మైనస్ x, మైనస్ 2 తో మల్టిప్లై చేస్తే 6x మైనస్ 4y మైనస్ 2z. దీన్ని సింప్లిఫై చేస్తే x 3x మైనస్ x ప్లస్ 6x అంటే ప్లస్ 8x మైనస్ 3y మైనస్ 2z. సో t ఆఫ్ x కామా y కామా z ఈజ్ ఈక్వల్ టు 8x మైనస్ 3y మైనస్ 2z. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. ప్రాబ్లం find a linear transformation T maps r square to r square such that T of 1 comma 0 is equal to 1 comma 1 and T of 0 comma 1 is equal to minus 1 comma 2. Prove that T maps the square with the vertices into a parallelogram. ఇప్పుడు ఇది కూడా ప్రీవియస్ మోడల్ క్వశ్చన్. లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటనేది డిటర్మైన్ చేయాలి. ఫస్ట్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటనేది డిటర్మైన్ చేసిన తర్వాత ఈ 4 పాయింట్స్ కి ఏవైతే స్క్వేర్ విత్ ద వర్టిసెస్ అని ఇచ్చాడో ఆ 4 పాయింట్స్ కి లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తాం. అనదర్ 4 పాయింట్స్ వస్తాయి, వాటిని ABCD అనుకోవాలి. ఆ ABCD అనేది ప్యారలలోగ్రామ్ అవుతుందని ప్రూవ్ చేయాలి. ఓకేనమ్మా. మన ప్రొసీజర్ ప్రకారం ఏంటి, ఇక్కడ T ఆఫ్ 1 కామా 0 T ఆఫ్ 0 కామా 1 ఇచ్చాడు కాబట్టి ఈ రెండు వెక్టార్స్ ని తీసుకుని ఒక సెట్ లో పెడతాం. లెట్ S ఈజ్ ఈక్వల్ టు 1 కామా 0 0 కామా 1. సో S is equal to 1 comma 0 0 comma 1 is a basis of r square. Standard basis. Already మనకి basis and dimension లో తెలుసు. Clearly S is basis of r square. కాబట్టి ఏదైనా వెక్టార్ మీరు r square లో తీసుకుంటే దాన్ని 1 comma 0 and 0 comma 1 అనే వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ కింద రాసుకోవచ్చు.
ఇక్కడ ఈ బ్రాకెట్లో చూడండి ఒకసారి. ఎక్స్ కామా వైని లీనియర్ కాంబినేషన్ ఇలా రాసుకోవచ్చు. ఎక్స్ ఇంటూ 1,0 ప్లస్ వై ఇంటూ 0,1 కింద రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం టీ అనే లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ డిటర్మైన్ చేయాలి కాబట్టి కన్సిడర్ టీ ఆఫ్ ఎక్స్ వై తీసుకోండి. టీ ఆఫ్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు టీ ఆఫ్ ఎక్స్ ఆఫ్ 1,0 ప్లస్ వై ఆఫ్ 0,1. బట్ టీ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ కాబట్టి టీ ఆఫ్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ టీ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బి ఇంటూ టీ ఆఫ్ బీటా అవుతుంది. సో ఎక్స్ ఇంటూ టీ ఆఫ్ 1,0 ప్లస్ వై ఇంటూ టీ ఆఫ్ 0,1 కింద రాసుకోవచ్చు ఇది. నెక్స్ట్ టీ ఆఫ్ 1,0 అంటే ఎంత ఇచ్చారు మనకి 1,1 అది రాయండి. అలాగే టీ ఆఫ్ 0,1 అంటే ఎంత ఇచ్చారు -1,2 అది రాయండి. ఇక్కడ ఎక్స్ని లోపలికి మల్టిప్లై చేయండి, ఇక్కడ వైని లోపలికి మల్టిప్లై చేయండి. అప్పుడు ఎక్స్ కామా ఎక్స్ ప్లస్ -y కామా 2y రెండు యాడ్ చేయండి. ఎక్స్ మైనస్ వై కామా ఎక్స్ ప్లస్ 2y. దేర్ ఫోర్ టీ ఆఫ్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై కామా ఎక్స్ ప్లస్ 2y. నెక్స్ట్ ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్మేషన్ దేనికి అప్లై చేయాలంటే ఇదిగోండి 4 పాయింట్స్కి 0 0 1 0 1 1 0 1కి టీ ఆఫ్ ఎక్స్ వై ఫార్ములా అప్లై చేసి 4 పాయింట్స్ వస్తాయి. వాటిలో ఏబిసిడి అనుకుందాం. ఫస్ట్ లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు టీ ఆఫ్ 0,0 తీసుకోండి. ఎక్స్ మైనస్ వై అంటే ఎక్స్ మైనస్ 0 ప్లస్ ఎక్స్ ప్లస్ 2y అంటే 0 ప్లస్ 2 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 0,0. అలాగే బి అంటే టీ ఆఫ్ 1,0 తీసుకుందాం. అంటే మళ్ళీ ఎక్స్ ప్లేస్లో 1 వై ప్లేస్లో 0 పెట్టారనుకోండి. ఎక్స్ మైనస్ వై అంటే 1 మైనస్ 0 కామా ఎక్స్ ప్లస్ 2y అంటే 1 ప్లస్ 2 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 1,1. నెక్స్ట్ సి ఈజ్ ఈక్వల్ టు టీ ఆఫ్ 1,1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై అంటే 1 మైనస్ 1 కామా ఎక్స్ ప్లస్ 2y అంటే 1 ప్లస్ 2 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 0,3. నెక్స్ట్ డి ఈజ్ ఈక్వల్ టు టీ ఆఫ్ 0,1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై అంటే 0 మైనస్ 1 కామా ఎక్స్ ప్లస్ 2y అంటే 0 ప్లస్ 2 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు -1,2. ఇప్పుడు ఏబిసిడి అనే డయాగ్రామ్ ప్యారలలోగ్రామ్ అవుతుందని చెప్పాలి. ప్యారలలోగ్రామ్ అంటే ఏంటంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి, డయాగనల్స్కి మిడ్ పాయింట్స్ కడితే ఈక్వల్ వస్తాయి. సో ముందు మనం ప్రతి సైడ్ యొక్క డిస్టెన్స్ కడదాం, అప్పుడు ఆపోజిట్ సైడ్స్ డిస్టెన్సెస్ ఈక్వల్ అని చెప్దాం. డిస్టెన్స్కి ఫార్ములా ఏంటి మనకి √x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అప్లై చేయండి. ఏబికి డిస్టెన్స్ కడదాం. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు √1 మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 0 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు √1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు √2. సేమ్ అలాగే సిడి కడదాం. సిడి కడితే కూడా ఎంత వచ్చింది √2. సేమ్ అలాగే ఏడి కట్టండి √5. సేమ్ అలాగే బీసీ కట్టండి √5. మనకి ఇక్కడ చూడండి ఏబి సిడి ఏడి బీసీ 4 సైడ్లు కట్టాం. మనకు ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ వచ్చినాయి. ఇక్కడ ఏబిసిడి అనేవి మనకు ఆపోజిట్గా ఉంటాయి, అవి రెండు ఈక్వల్ వచ్చినాయి. అలాగే ఏడి బీసీ అనేవి ఆపోజిట్గా ఉంటాయి, అవి రెండు ఈక్వల్ వచ్చినాయి. ఇక్కడికి ఇదైంది. నెక్స్ట్ మిడ్ పాయింట్స్ ఆఫ్ ద డయాగ్నల్ కట్టాలి. మిడ్ పాయింట్స్ ఆఫ్ డయాగ్నల్స్ చూద్దాం. సో మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ కట్టారనుకోండమ్మా 0,3/2 వస్తుంది. అలాగే మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ కడితే 0,3/2 వస్తుంది. సో ఆపోజిట్ సైడ్స్ లెన్స్ ఈక్వల్ అయినాయి, మిడ్ పాయింట్స్ ఆఫ్ ద డయాగ్నల్స్ కూడా ఈక్వల్ అయినాయి. కాబట్టి ఏబిసిడి ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్ అని చెప్తాం. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. ఫిటీలో ఉన్నాయి అయినాయి. మనకు రెఫరెన్స్ టెక్స్ట్ బుక్స్ ఏంటి అంటే బిఎస్సి మ్యాథమెటిక్స్ చాంద్ వాల్యూమ్ 3, అలాగే మోడర్న్ ఆల్జిబ్రా బై ఏఆర్ వశిష్ఠ, కృష్ణప్రకాష్ మీడియా. ఓకేనా, థ్యాంక్ యూ.